అట్లా ఈ మనము కొంచెం పవన్ కళ్యాణ్ ఉట్టిగానే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అని నిజమే అది. మన కొన్ని దగ్గర మనం కాంప్రమైజ్ అయితే కొన్ని పనులు అవుతాయి, చాలా పనులు అవుతాయి కాంప్రమైజ్. అన్నిటికీ మూతవారంటే కావు. ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ ఆడని మరి అమ్మా. లవ్ మ్యారేజ్ బాబు ఎట్లుండు? బాగుంది. కిరాగా ఇద్దరు బాబులు. ఇప్పుడు చిన్న అంటే ఎంత ఏజ్ ఉంది? చిన్న బాబు ఎంత, పెద్ద బాబు ఎంత ఏజ్? ఈ మార్చ్ 1st ఫస్ట్ బర్త్డే. ఫస్ట్ బర్త్డే 1 year. చిన్న ఉంది. ఎట్లా ఫుల్ టైం పాస్ అవుతుంది ఇంటికి రా? ఫుల్ అసలు ఫుల్. అయ్యప్ప సాంగ్ ఏమన్నా నువ్వు పాడితే వినాలని ఉంది నిజంగా. ఒక్క పాట, ఒకటో 2-3 పాటలు చిన్న చిన్నవి. అయ్యప్ప స్వామి అంటే ఇక నా ఫేవరెట్ అన్ని సాంగ్స్. మణికంఠ మహాదేవా శివకేశవుల తనయ నిత్య కళ్యాణంబు పచ్చతోరణమే మణికంఠ మహాదేవా నిగ నిగా నీ నోము నీ ముఖము చూచితి జగతి పున్నమి నాడు చంద్రుని భూని నిగనిగా నీ నోము నీ ముఖము చూచితి చంద్రుని పోను పడగెత్తిన పాము నీడలో మాయ్య శయనించిన పంబ పాలవే మాయ్య మణికంఠ మహాదేవా శివకేశవుల తనయ నిత్య కళ్యాణంబు పచ్చతోరణమే మణికంఠ మహాదేవా. పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామచిలకరా రామచిలక నోట ఎల్ల వేళలా స్వామి నామమే పలుకురా శ్రీ స్వామి నామమే పలుకురా. పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామచిలకరా. మామ ఒక దిక్కు ఒకటి ఉంది, ఒక దిక్కు ఒకటి ఉంది మామ. నీ ఫేసింగ్ అంటే చెప్తున్నా ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి. నువ్వు అన్ని బ్యాలెన్సింగ్ బాగానే చేస్తావు మన. అసలు బ్యాలెన్సింగ్ అంటే అక్కడ ఇన్కమ్ ఉన్న దగ్గర దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకోవాలా. ఇదేమో ప్రేమ భక్తి ఇది ఉండాలా. ఈ ఇంటికి నేను నార్మల్ స్టేటస్లో చూస్తాను ఇది బాగా. ఈ సమీర్, వరుణ్ సందేశ్, ఈ హీరోలని, బిగ్ బాస్ యాంకర్ అని వాళ్ళు మస్తు మంది వస్తారు నీ దగ్గరికి. వీళ్ళందరూ పరిచయం ఎట్లా నీకు? వీళ్ళందరూ ఎట్లనే ఈవెంట్లలో వస్తారు, ఇంటి దాకా వస్తారు మాంసాలు ఈవెంట్లలో వస్తారు. అంటే నేను 15-20 సార్లకి వెళ్ళి కదా. వాళ్ళు ఇప్పుడు సన్నన్న ఉన్నాడు, సన్నన్న బిగ్ బాస్లోకి రాకముందు నుంచి నాకు పరిచయం. ఓకే ఓకే. రాహుల్ సిప్లిగంజ్ అని ఉన్నాడు, ఆయన కూడా బిగ్ బాస్లోకి రాకముందు నుంచి నాకు పరిచయం. అంటే నేను ఈవెంట్లు చేస్తూ ఉంటా, వాళ్ళు కూడా ఈవెంట్లు అవన్నీ చేసేటోళ్ళు. 20-30 మంది యాక్టర్లు వచ్చారు. అవును, సన్నీ రాహుల్ అన్న, ఇంకా మానస్ అన్న, వరుణ్ అన్న, సమీర్ అన్న అండ్ హేమ మేడం వచ్చింది, ఇనయ సుల్తానా, వీళ్ళందరూ వచ్చారు కదా చిన్న చిన్న దేవుని దయతో. బ్యాలెన్స్ చేస్తున్నట్టు అన్ని పబ్ లైఫ్, పబ్ సింగర్ ఇంటికి గెస్ట్లు వచ్చేది, గెస్ట్లు వస్తారు. మళ్ళీ పలానా మాట ఇష్టం అంటే మాస్గా తీస్తారు. ఎన్ని ఆటలు వస్తారు మామ? 2 ఆటలు వస్తారు. ఈ ఆటలు ఏం పోయాం మేము, ఎందుకంటే మాది స్లమ్ ఏరియా కదా. ఇక ఈ ఆటలు అవి వస్తే ముక్కల గురించి కొట్లాడతాం. అందు గురించే అట్లా కొయ్యము, అట్లా అనిపించుకోము. వాళ్ళకి ఇబ్బంది పెట్టాం, మేము కూడా ఇబ్బంది పడము. అందుకైతే పిలుస్తా, దోస్తులను అందరినీ పిలుస్తా. నువ్వు కూడా వస్తుంటావు కదా, అట్లా అందరు వస్తుంటారు. మంచిగా ఇవ్వని కావాలి వాళ్ళకి ఆ బాటిల్ సెట్ చేస్తాం. మంచిగా జులూస్ మంచిగా చేస్తాం. ఇంటికాడ మా సీనియర్స్ అన్నవాళ్ళు ఉంటారు, ఇంటి దగ్గర అన్నవాళ్ళు అందరూ మంచిగా మాతోని ఉండి సపోర్ట్ చేసుకుంటా వాళ్ళే నడిపిస్తారు. అంతా మంచి చెడుకు నిలబడతారు. ఉన్నారు, చాలామంది ఉన్నారు మా ఇంటి దగ్గర. ఇప్పుడు బాబన్న అని, మదన్న, నరసింగన్న, కొంతమంది ఉన్నారు అన్నవాళ్ళు. వాళ్ళు మంచిగా ఇంకొక ఉన్నారు అంకుల్ వాళ్ళు, ఇంకా మంచిగా నిలబడి సపోర్ట్ చేస్తారు. అన్నిటికీ సపోర్ట్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళే చూసుకుంటారు అన్ని. మామ ఇదంతా ఒకే. మళ్ళీ నువ్వు మళ్ళీ గల్లీలో పలారమండి ఇస్తారు, నువ్వు నాని ఫ్రెండ్స్ ఇద్దరు. అవును, ఘోరంగా ఇస్తారు పలారమండి, నన్ను పిలుస్తారు కంపల్సరీ, నేను కూడా వస్తాను. అవును, ఎంత ఖర్చు వస్తుంది మామూలు? ఎన్ని పొలాలు ఏంది అసలు? మీ ఖర్చు ఏంది, మీ తాగుడు ఏంది కథ? నాకు అస్సలు అర్థం కాదు నార్మల్గా. అరే ఖర్చులు అంటే ఏముండదు అవి. ఇగో నేను నాని చిన్నప్పుడు ఒక 7th 8th క్లాస్ ఉండే, అప్పుడు ఇద్దరము పైసలు వేసుకొని తొట్టెలు తీసినాం. ఫస్ట్ తొట్టెలు తీసినాం. ఆ తొట్టెలు తీసినప్పుడు ఇక స్కూల్ ఫ్రెండ్స్ అంతా మంచి హంగామా ఉండే, అందరం చిన్నగా ఉండే. ఒక 2-3 బ్యాండ్లు పెట్టుకొని మంచిగా మస్తు అనిపించింది. ఆ తొట్టెల్ని మేము ఇంటి దగ్గర తయారు చేసినాం. తొట్టెల్ని స్టార్టింగ్
ఫస్ట్ ఏమో కొనుక్కొచ్చినాము చిన్న చిన్న తొట్టెలు. తర్వాత ఇంటి దగ్గరనే మా పెద్దోళ్ళు సీనియర్స్ ఉంటారు, వాళ్ళ సపోర్ట్ తీసుకొని పెద్దది ఒక 10-15 ఫీట్స్ తొట్టెలు తయారు చేసి మేమే తయారు చేసి మా ఇంటి దగ్గర ఇట్లా అంబర్నగర్ దర్గా అని ఉంటుంది, ఇక అట్లా తయారు చేసి మంచిగా తిప్పినాం. దాని తర్వాత అంబర్నగర్ తోప్స్ అని నేను ఒక పేరు బ్రాండ్ని చేసి మేము పాటలు కూడా స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఒక పాట ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతుంది, ఏది పోతా రాజు పూలికే కబెట్టిండు మీసాల మీద నిమ్మకాయ పెట్టిండు. ఆ పాట నేను రాపించిన, క్లెమెంట్ అన్న రాసిండు, ఆ క్లెమెంట్ అన్న వాడిండు, నేను రాపించిన. ఆ పాట హిట్ కాగానే నాకు మంచిగా అనిపించి క్లెమెంట్ అన్న మీదనే నేను ఒక పాట వాడిన. అది క్లెమెంట్ అన్న పేరు మీదనే వాడినా. అది ఏం పాట, ట్విన్ సిటీలో ఎదురులేని నెంబర్ 1 రైటర్, పెన్నుతోని అక్షరాలు ఎరవేసే యాంకర్, ఎన్నేళ్ళైనా ఇంకెన్నేళ్ళైనా ఎందరు ఉన్నా క్లెమెంట్ అన్నే విన్నా, దో మారు తీను మారు మోత మొగును బారు బార్ తీను మారు అడ్రస్ క్లెమెంట్ అన్నా. ఇది ఈ సాంగ్ క్లెమెంట్ అన్నకి నానియాడు నేను ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఏమున్నా మంచి చెడు ఏమున్నా ఇద్దరం షేర్ చేసుకుంటాం. ఈ వీడియో ఆల్మోస్ట్ వాళ్ళు ఎంతమంది చూస్తారో వాళ్ళకి నువ్వు అంటే బాగుంది మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకూరి, మా లైఫ్లో ఇట్లా డిస్టర్బెన్స్ అవుతున్నాయి, మా కష్టం ఇది మీరు అర్థం చేసుకోండి అని చెప్పి ఏమైనా రిక్వెస్ట్ చేసే ఉంటే మీరు ఆన్లైన్లో కూడా మనం చెప్పొచ్చు ఆన్ ఫేస్. ఇబ్బంది అంటూ ఏం లేదు. ప్రతి ఒక్కరు కస్టమర్ కూడా ఏదో స్ట్రెస్తోనే వస్తాడు మా దగ్గరికి. ఇబ్బంది పెడుతుండు అంటే ఆయన ఎక్కడనే ఇబ్బంది పడేసి వచ్చి ఇక్కడ స్ట్రెస్ తీసుకుంటుండు. కానీ స్ట్రెస్ మందుతో తీసుకోవాలా, మనుషులతో తీసుకుంటే అవతల మనిషి కూడా స్ట్రెస్తోనే ఉంటాడు. సో అట్లా రిపీట్ చేయకుండా ఈ బౌన్సర్స్ లైఫ్ చాలా చిన్న లైఫ్. వాళ్ళు ఏదో వర్కౌట్ చేసుకొని వచ్చి 15-20 వేల జీతంకి పనిచేస్తుంటారు. అనవసరంగా వాళ్ళ మీద కేసులు వేసి ఇప్పుడు ఇక్కడ మీరు కేసు వేసేటోళ్ళు మీరు కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడి చేసేసరికి ఆ కేసు ఫైల్ అయిపోతుంది. మాకు ఇంగ్లీష్ రాదు, మాకు ఇంగ్లీష్ వచ్చి మంచిగా చదువుకొని ఉంటే బౌన్సర్ ఎందుకు అవుతుండే, మేము కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసుకొని మేము కూడా కస్టమర్ లెక్కనే వస్తుండే. సో మీరు చదువుకున్న వాళ్ళు మేము చదువుకున్న వాళ్ళం, కొంచెం మీరు మాకు కోఆపరేట్ చేసి మీరు మంచిగా ఎంజాయ్ చేసుకోవాలా, మేము మా జాబులు మేము మంచిగా చేసుకోవాలి. అది నా రిక్వెస్ట్, అంతే, వేరే ఏం లేదు. సరే అమ్మా, ఇన్ని మనం చూసినావు అన్నీ, ఇంకా వేరే కూడా అఫీషియల్ నీకు అంటే తెలియని కొన్ని ఉన్నాయి, వీటి గురించి నేను మాట్లాడతలేను. ఎన్ని మనం చూసినావు, నీ ఓపిక మేరకు నువ్వు యూత్కి ఏ మెసేజ్ చేయాలనుకుంటున్నావు? అంటే ఇప్పుడు రీసెంట్లీ చాలామంది గింజలు గిట్టిలు మొత్తం నాశనం అయిపోతారు. నువ్వు వాళ్ళకి నేను ఇవన్నీ చేసి వచ్చినాను రా భయ్, చూసినా నువ్వు ఏం చూసినావు, నీది చెప్పు యూత్కి మెసేజ్. ఇక అదే, ఇప్పుడు ఎవరైనా యూత్ అనేటోడు ఎంజాయ్ చేయాలా, బట్ ఈ గాంజా డ్రగ్స్తో కాదు. ఇక ఎక్కువ అంటే ఒక బీర్ తాగుతాడు. ఇప్పుడు మనము తాగొద్దు అన్నా కానీ వాళ్ళ ఇంట్లో కల్చర్ ఉంటుంది. చాలామంది ఒక బియర్ అయితే చిన్న ఇంట్లో తాగేటోళ్ళు ఉంటారు. ఒక బియర్ విస్కీ వరకు అంటే ఓకే. ఇప్పుడు నేను ఆడవరకు అయితే ఓకే, సరే తీరా చిన్న పోనీ ఏం చెప్తాం అనుకుంటాం. ఇక గాంజా డ్రగ్స్ అంటే వాళ్ళ లైఫ్ ఈ వాళ్ళు అనుకున్నట్లు మూవ్ ఆన్ కాదు, వాళ్ళ మమ్మీ డాడీ అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఖరాబ్ చేసుకున్నట్లే. బౌన్సర్లు చూడండి, నార్మల్గా 8 గంటలు 10 గంటలు 12 గంటలు వాళ్ళంతా కష్టపడుతుంటే ఈ సడన్లీ కొంతమంది పబ్కి వెళ్ళే వాళ్ళు నార్మల్గా నాకు ఏమైంది తాగకముందుకు ప్రమోద్ పోయి అందరు విజయం అంటారు. తాగినాక కొంచెం చిన్న డిస్టర్బెన్స్ వల్ల వీళ్ళ లైఫ్లో స్పాయిల్ అవుతాయి. సో కస్టమర్స్ అయినా బౌన్సర్స్ అయినా ఒకరికి మర్యాద ఇచ్చుకొని కొంచెం వాళ్ళ బాధ అర్థం చేసుకుంటే అందరూ హ్యాపీగా ఉంటుంది. సో ఇట్లా ఇది పొజిషన్. ఒకప్పుడు మనం 2 లక్షలు 3 లక్షలు సంపాదించేది ఇప్పుడు 50,000 కాడ వచ్చి ఆగింది. సో దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరం మూవ్ ఆన్ అయ్యి అందరికీ మర్యాద ఇచ్చి వాల్యూ ఇచ్చి మంచి మర్యాద ఇచ్చారనుకో అందరి లైఫ్లో మంచిగా ఉంటాయి. ఇది ఈరోజు. థ్యాంక్ యూ ప్రమోద్ భాయ్. థ్యాంక్ యూ. తెలుసుగా మీకు అర్థమవుతుంది ప్రమోద్ అన్న స్టోరీ మొత్తం విన్నరుగా. మంచి సింగరు, మంచి డ్యాన్స్ కూడా కిరాక్ ఆడతాడు. ఇంటికి మంచి విఐపీలు వస్తుంటారు. ఆయన కూడా పబ్లు అందరికీ మంచి సపోర్ట్ చేస్తుంటాడు. ఆయన దగ్గరకు వచ్చే పబ్బులలో కూడా వాళ్ళు ఇట్లా పేద పిల్లలకి కానీ
అదే హస్బెండ్ లేని వాళ్ళ పిల్లలకు కానీ స్కూల్ ఫీజు కూడా కట్టిస్తుండో. వాళ్ళ ఫ్రెండ్ తారక్ అని చెప్పి చనిపోతే కూడా ఇట్లా చనిపోయిన చెప్పి స్కాన్ పంపిస్తే 8 నుంచి 10 లక్షల దాకా నార్మల్ అందదా అంతమందితో అంత హెల్ప్ చేస్తున్నాడు ప్రమోద్. సో థ్యాంక్ యూ డార్లింగ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.